రామ్ నారాయణ రామ్. ఈ భూమి ఇది మన భూమి, మనమందరం, అన్ని జీవజాతులు, ప్రాణులు ఈ భూమిపై నివసిస్తున్నాము. చెట్ల వేర్లు చాలా లోతుగా దూరంగా విస్తరించిన భూమి వాటిని ప్రేమగా తనపై మోయుతుంది. ఇక్కడ ఎంతటి పెద్ద భవనాలు నిర్మించినా, గనులు తవ్వినా అన్నింటినీ భూమి సహించగలదు. కాబట్టి ఇది కూడా దేవుని భాగమే. సూర్యుడు, నీరు, భూమి, గాలి ఇవన్నీ మహా ఆకాశం నుంచే ఉద్భవించాయి. నక్షత్రాలు, తారలు వంటి సమస్తము అలాగే ఆకాశం నుంచే జన్మించాయి. ఆ మహా ఆకాశమే తల్లిలాగా ఈ సృష్టిని తన ఒడిలో దాచింది. ఆకాశం, అంతరిక్షం, ప్రకృతి ఇవన్నీ మనకు అన్నీ ఇచ్చాయి. ఇవి అత్యుత్తమమైనవే. వీటిని మించి మరొకటి లేదు. ఆకాశం ఎప్పుడైనా తారలతో, నక్షత్రాలతో నేనే అంతటిని అని అంటుందా? నా ముందు అన్నీ తక్కువవే అని చెప్పిందా? లేదు కదా. అయితే ఇంతటి బహుమతులే మనిషికి లభించినప్పుడు మనిషే ఎందుకు నేనే గొప్పవాడిని అంటూ అహంభావంతో ఉండాలి? ఈ మానవ స్వభావాన్ని మారుస్తూ భూమిపై అందరూ సమానంగా జీవించగలిగేలా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద భేదభావం లేకుండా, అసూయ లేకుండా ఉండాలి. బహుశా మీరు గమనించి ఉంటారు, ఒక మనిషి మరొకరికి సహాయం చేసిన వెంటనే అది ఓ ఉపకారం లా చెప్పుకోవడం మొదలు పెడతాడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చాక దాన్ని తిరిగి అడుగుతాడు కూడా. ఇలా చేయడంలో మనిషి ఒక్కసారైనా ఆలోచిస్తాడా? తనదైనది నిజంగా ఏమిటో, ఏం తీసుకొచ్చాడో? అతనికి లభించింది అంతా ప్రకృతి, ఆకాశం, అంతరిక్షం నుంచే. కాని వాటిల్లో ఏదైనా తిరిగి అడిగిందా? ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, కాని అది ఎప్పుడైనా తిరిగి అడిగిందా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ మనకు శక్తిని, కాంతిని ఇచ్చాయి. కాని అవి ఎప్పుడూ మేమే ఇచ్చాం అని చెప్పాయా? మాకు తిరిగి ఇవ్వమన్నాయా? భూమి మన తల్లి, సూర్యుడు మన తండ్రి. ఆయన మనకు జీవశక్తిని, ఉత్తేజాన్ని అందిస్తాడు. మనిషి ప్రవర్తననే ఇతరుల మధ్య భేదాలను సృష్టించే మూల కారణం. ఇది మనిషిని మనిషి నుండి దూరం చేస్తుంది. మనం ఆకాశం నుండి, ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలి. సూర్యుడు ఎప్పుడు తన కాంతిని ఈ జాతికే ఇస్తాను, ఆ మతానికి ఇవ్వను అనడా? లేదు. ఆకాశం ఎప్పుడు నేను ఈ వ్యక్తికి జీవం ఇవ్వను అంటుందా? లేదు. నక్షత్రాలు ఎప్పుడు మేము శక్తి ఇవ్వం అని అంటాయా? కాదు. ఇలా ప్రవర్తించేది మనిషే. మనందరం సూర్యుడు, ఆకాశం, నక్షత్రాలను ఆదర్శంగా తీసుకోవాలి. వాటిలాగే ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే భూమిపైన ప్రేమ, ఐక్యత కలుగుతుంది. మీరు కూడా మీ స్వభావాన్ని మార్చాలనుకుంటున్నారా? నియమంగా జీవించాలనుకుంటున్నారా? అయితే మీరు రామ్ నారాయణ రామ్ అనే నామంతో అనుసంధానమవ్వాలి. అదే మీ జీవితాన్ని మార్చగల వాస్తవ మంత్రం. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ నామంతో మమేకమై తమ జీవితాన్ని మార్చుకున్నారు, జీవితార్థాన్ని తెలుసుకున్నారు. అయితే మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీకు సమయం లభించిన ప్రతిసారి రామ్ నారాయణ రామ్ అని జపించండి. జీవితం విజయబాటలో ప్రయాణించనివ్వండి.